తప్పనిసరిగా కంపల్సరీ ప్రతి సంవత్సరం చేద్దామని నువ్వు సిద్ధంగా ఉంది. మన ప్రకారంగానే ఆ యొక్క మనతో ప్రభావం ఆ యొక్క అమ్మ మాట పండుగను చేసిన స్వామి చేసిన మాతాకు అనేక పైన నాగన్న పడి పండుగ ఏ విధంగా ఆ యొక్క అమ్మ మాట పండుగను ఏ విధంగా చేస్తున్నారా చేసిన మాతాకు జై రజా రామచంద్రరాజుకి కాళ్ళ మల్లయ్య పేరు మీద కాళ్ళ చంద్రమ్మ పేరు మీద లలిత రత్నమ్మ సునీత ముగ్గురు బిడ్డలు కలిసి మా తల్లిదండ్రులు లేరని చెప్పి 500 రూపాయలు చదివించారు. వారిని వారి కుటుంబాన్ని నల్లపోసమ్మ ఎల్లవేళలా దీవించును గాక. అమ్మా మైసమ్మా నీవు కోరిన విధముగానే నీ పండుగలు నేను చేస్తున్నాను తల్లి. రజా రామచంద్రరాజుకి సరే నాకు సంతోషం అయింది బాబా. నువ్వు నిద్ర తల్లి సంతోషమేనా? మాతాకు మన ఇంట్లో యొక్క మసక పండుగ చేయగానే అక్కడ మాంసాలు ఏ విధంగా వస్తున్నాయి మాంసాలు అమ్మా మంత్రాలమ్మ అమ్మా నువ్వు అన్న ప్రకారంగానే ఆ యొక్క శంకరుడు చెప్పిన ప్రకారంగా నీ పండుగ చేసి ఉన్నాను. నువ్వు ఏమి కోరుకుంటే ఆ కోరికలు నేను నెరవేర్చినాను తల్లి. నన్ను చల్లగా కాపాడు తల్లి. ఆహా తండ్రి గారు సంతోషమైంది తల్లి. సరే అని విధంగా ఆ యొక్క మంకాలి పండుగ చేయగానే అప్పుడు ఆ యొక్క నాకన్నా మరి అక్కడ ఈరమ్మ తల్లి పండుగ చేస్తున్నారా మాతాకు అమ్మాయి అమ్మా
నీ యొక్క పనులు చేస్తున్నాను. నీవు ఏమి కోరినావో ఆ కోరికల ప్రకారంగా నీకు అన్ని అర్పించున్నాను తల్లి. నీవు నన్ను చల్లగా కాపాడు తల్లి. భక్త నువ్వు చల్లగా వదిలేవు. నా పండుగ నాకు చేసిన సంతోషమైనది. మాతాకు అని ఆ యొక్క నాగన్న ఆ యొక్క హీరో పనులు చేయగా అప్పుడు ఆ యొక్క నాగన్న ఆ ఎల్లమ్మ దేవుడితో ఏమంటున్నారు? మాతాకు ఎల్లమ్మ దేవి నీ పండుగ చేతునమ్మా నీవు కోరిన ప్రకారంగా నీ పండుగ చేస్తున్నాము. ఏది కూడా తక్కువ కాకుండా నువ్వు ఏమి కోరినావో ఆ కోరిన ప్రకారంగా నీ పండుగ చేస్తున్నావు తల్లి. నన్ను చల్లగా కాపాడు. నీ సంతోషమా తల్లి? ఏమో గట్టిగా ఎడతలే నోటికెళ్ళి బాగా ఏమయ్యాలి మాతారు అని నా యొక్క ఇళ్ళము నీ పండుగ చేయగానే అప్పుడు ఆయన కండతుల పోవాలి. మరి నా పండుగ చేయాలని చెప్పి వచ్చినంత కండతుల భావంతో ఇవ్వడు మాతాకు కనకాదుర్గమ్మ నీ పండుగ చేసి ఉన్నారు. నా ఎంత తప్పుంటే నువ్వు క్షమించవు తల్లి. నీ పండుగను అనుకున్న ప్రకారంగా నీవు ఏమి కోరినవో ఆ కోరికలను నెరవేర్చున్నాను. నీ ప్రకారంగా నీ కోరికల ప్రకారం నేను పని చేస్తున్నాను తల్లి. సరే తల్లి. మాతాకు అమ్మ దుర్గమ్మ నీ కోరిక ప్రకారంగా నీ ఏదైతే కోరికలు కోరిక ప్రకారంగా నీకు పండుగ చేస్తున్నాను.
నీకు సంతోషమేనా తల్లి? సంతోషమేనా? ఆ యొక్క భక్తులు కాపాడు. మాతాకు అని వినవు నా యొక్క దుర్గమాత మా యొక్క పనులు చేయగానే అప్పుడు ఆ యొక్క నల్ల పోషకతోనే ఆ యొక్క నాగన్న ఏమంటుండగా చేసిన మాతాకు నల్ల తల్లి నీ పండుగలు నీకు కోరిన ప్రకారంగా నీకు ఏది తక్కువ కాకుండా నీకు సంతోషంగా నీకు పండుగ చేసిన నా తల్లి మా యొక్క భక్తులను ఈ అసత్పురం గ్రామంలో ప్రజలందరూ కూడా ఇంటిల్లి పాలని వారి మంటలను రోడ్డు గోడలను ఇంటిల్లి పాలని ఇలా పాపలను కూడా సంతోషం చల్లగా కాపాడు తల్లి. మాతాకు ఒకలి నాన్న మా ఇంటి ప్రపంచి మా యొక్క అసత్వర గ్రామ ప్రజలు వాడి పంట ఇంటికి పాలి ఒట్టు గోరుల పిల్ల బాబులను చల్లగా కాపాడు తండ్రి. సరే ఆ యొక్క నాగన్న మరి ఆ యొక్క అమ్మబాబ పనులను చేయగానే అప్పుడు ఆ యొక్క శంకరుడు మరి ఆ యొక్క మత్స్యమ్మను మరి ఆ యొక్క నల్ల పోసమ్మను చూసి అప్పుడు ఏమంటున్నాగా మత్స్యమ్మ అమ్మా మైసమ్మ, మీరు ఎక్కడ నిలిచారమ్మా? తండ్రి గారు తండ్రి గారు ఆహా తండ్రి గారు నల్లబోసమ్మ నల్లబోసమ్మ తప్ప మేమందరం ఊరుకు దక్షిణ నిలిచేదమ్మ. సరే అమ్మా, వింటున్నావా? ఒక నల్ల పోసమ్మ తప్ప ఆ యొక్క ఈరమ్మ కానీ కడగతురమ్మ కానీ ఎల్లమ్మ కానీ అదేవిధంగా దుర్గమ్మ కానీ వారందరూ కూడా ఈరమ్మ కానీ వారందరూ ఊరుకు దక్షిణ నిష్ఠాటమే స్వామి. మాతాకు అమ్మా నల్లబోసమ్మ, నీవు ఎక్కడ నిలుస్తున్నావమ్మా? జరుపు ఊరికి. తండ్రి గారు ఊరుకు ఉత్తరాన నేను తండ్రి గారు ఊరుకు ఉత్తరాన నేను నిల్చలను తండ్రి. సరే అమ్మా. అయ్యా పోతులింగయ్యా, నీవు ఎక్కడ నిలుస్తున్నావు నాయన? తండ్రి గారు నేను ఆ యొక్క నల్ల కోసం వద్దనే ఉండేది తండ్రి గారు. సరేనా, ఆ విధంగానే నిలబడి అడగట
దీని కింద ఉడపైన దీని కింద అవతలాగా ఉడపైన కదా మీద పట్టుకుని అమ్మ పట్టుకున్నది మీద పట్టుకుని విరుగా పెట్టింది భగవానికి మీరు మీ స్థానంలో నిలవండి. అంతా శుభము అంతా శుభము. ఊరి ప్రజలు మీకందరూ పండుగ చేసి యాతపోతులను భరించదు. కొబ్బరికాయలతో జయ శ్రీరామ శంభాతకు జయ బలో శంకర భగవానికి శ్రీమల్క స్వామికి రామచంద్రరాజుకి అని ఇట్లు ఎందుకు అందరూ ఆ యొక్క నువ్వు రావే